హాయ్ ఫ్రెండ్స్, స్టూడెంట్ ఎస్టడీకి స్వాగతం. ఈ వీడియోలో వచ్చేసరికి ఆప్షన్ గీక్స్ అంటే ఏంటి టోటల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ కంటెంట్ నచ్చితే మీకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో లాస్ట్లో వచ్చేసరికి మీకు ఈ ఆప్షన్కి మనం ఏదైనా ఒక ఆప్షన్ బై పొజిషన్ కానీ సెల్ పొజిషన్ కానీ లేదా ఆప్షన్ స్ట్రాటజీ క్రియేట్ చేసే ముందు ఖచ్చితంగా మనం ఈ ఆప్షన్ గీక్స్ అనేది ఖచ్చితంగా చూడాలా లేదా అనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. ఓకే, ఇంకా మనం ప్లేలిస్ట్లోకి వచ్చేస్తే మీకు ఆప్షన్స్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నాయి ఇక్కడ ఆల్ అబౌట్ ఆప్షన్స్ అనేది ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. దీంట్లో చెక్ చేయండి, మీకు టోటల్గా ఆప్షన్ సంబంధించిన కరెంట్ అయితే దొరుకుతుంది. ఓకేనా, ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఆప్షన్ గీక్స్ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పానండి. లాట్ సైజ్ అంటే ఏంటి, అలాగే స్ట్రైక్ ప్రైజ్, అవుట్ ఆఫ్ ద మనీ, ఇన్ ద మనీ టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంట్రెన్సిక్ వాల్యూ అని. మీరు ఒకవేళ ఆ వీడియోస్ చూడుకుంటే ఆ వీడియోస్ చెక్ చేయండి, మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, మీరు యూట్యూబ్లో కానీ లేదా ఆప్షన్స్లో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వినే ఉంటారు. ఈ గీక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. గీక్స్లో కూడా కొన్ని ఉంటాయన్నమాట, డెల్టా, గామా, తీటా అని వీగా. ఇవి ఎందుకు వాడతారు, అసలుకి గీక్స్ అనేది ఎందుకు ఉన్నాయి చూడండి. మీరు ఒక కాల్ ఆప్షన్ బై చేస్తారనుకోండి, అది ఎంత పెరుగుతుంది, అలాగే టైం వాల్యూ అంటారు కదా, అది ఎంత తగ్గుతుంది, అలాగే ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరిగితే ప్రీమియం పెరుగుతుంది అంటారు. ఇవన్నీ తెలుసుకోవడానికి, ఎంత ప్రీమియం పెరుగుతుంది ఇవన్నీ తెలుసుకోవడానికి మనకు ఈ గీక్స్ అనేది ఖచ్చితంగా వచ్చిందన్నమాట. ఓకేనా, దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి డెల్టా. నేను ముందు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత అప్స్టాల్ మీకు లైవ్గా చూపిస్తాను, కొంచెం బెటర్గా ఐడియా వస్తుంది. ఓకేనా, డెల్టా మనకి ఏం చెప్తుందంటే చూడండి, డెల్టా రిప్రజెంట్స్ ద రేట్ ఆఫ్ చేంజ్ బిట్వీన్ ద ఆప్షన్ ప్రైస్ అండ్ ద చేంజ్ ఇన్ ద అండర్లయింగ్ అసెట్ ప్రైస్. మీకు సింపుల్ వీళ్ళు అర్థం కావాలంటే, మీరు ఏదైతే అండర్లయింగ్ అసెట్ అంటే మీరు ఆప్షన్స్లో బై చేసి ఉంటారు కదా. సపోజ్ మీరు ఎస్బీఐలో బై చేసినా, బ్యాంక్ నిఫ్టీలో బై చేసినా, నిఫ్టీ ఫ్యూచర్లో బై చేసినా, ఏదైనా ఒకటే మీ అండర్లయింగ్ ప్రైస్. సపోజ్ మీరు బ్యాంక్ నిఫ్టీలో ఒక కాల్ ఆప్షన్ బై చేశారు. ఓకేనా, ఈ కాల్ ఆప్షన్ ప్రీమియం మీరు ఒక 200 దగ్గర ఉన్నది ఇప్పుడు బై చేశారు. ఓకేనా, ఇది ఎంత పెరుగుతుంది అనేది ఏం చెప్తుందంటే ఈ డెల్టా వాల్యూ చెప్తుంది అనమాట. ఓకేనా, అంటే మీ అండర్లయింగ్ సపోజ్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ఒక పాయింట్ పెరిగింది అనుకోండి, ఈ డెల్టా ఎంతైతే ఉందో అంత పెరుగుతుంది. అది మీకు అప్స్టాల్ వాల్యూ చూపిస్తాను. ఓకేనా, చూడండి ప్రజెంట్ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ 35,000 దగ్గర ఉంది కదా. నేను 35,000 కాల్ బై చేసి అయితే చూపిస్తాను. చూడండి, కాల్ బై చేశాను. ఇక్కడ వీడియో కొంచెం లెంత్గా అయితే ఉంటుంది, ఎందుకంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. ఇక్కడ గీక్స్లోకి వచ్చేయండి. గీక్స్లోకి వచ్చిన తర్వాత గీక్స్ ఇన్ డెసిమల్స్, గీక్స్ ఇన్ డేస్ ఉంటుంది. రేస్ అంటే రూపీస్లో చూపిస్తుంది అనమాట. అలాగే డెసిమల్స్లో తీసుకుందాం. ఓకేనా, దాంట్లో వచ్చేసరికి చూడండి, మీరు ఒక కాల్ ఆప్షన్ బై చేస్తారు. దీనికి గీక్స్ ఎలా ఉంటాయి అదనేది నేను ఇక్కడ చూపిస్తాను. చూడండి, ఒక కాల్ ఆప్షన్ మీరు బై చేస్తారు, దానికి ఏముంటుంది, డెల్టా అనేది 0.5 ఉంది. అంటే అర్థం ఏంటంటే, మీకు ఈ 35,000 ఏదైతే బై చేస్తారో, అంటే సపోజ్ మీకు ఒక బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ఒక పాయింట్ పెరిగింది అనుకోండి, ఈ 361 రూపీస్ ప్రీమియం ఉంది కదా, దీనికి 0.5 రూపీస్ అనేది మనకు యాడ్ అవుతుంది అనమాట. మీకు క్యాల్కులేషన్ చేద్దాం. ఒకవేళ మీకు బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుంది అనుకుంటున్నారు, మీకు కాల్ ఆప్షన్ బై చేశారు, మీరు 35,000 దగ్గర ఉన్నప్పుడు బై చేశారు. ఓకేనా, మీ ప్రీమియం ఎంత ఉంది, 361 దగ్గర ఉన్నప్పుడు బై చేస్తారు. మీకు ఒక బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్స్ రేపు గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. అప్పుడు ఈ 361 ఎంత పెరిగి ఉంటుంది అని ఎలా చెప్పచ్చు అంటే చూడండి, దానికి ఇక్కడ మనం డెల్టా వాల్యూ తీసుకోవాలన్నమాట. డెల్టా వాల్యూ తీసుకోవాలి. చూడండి, 500 పాయింట్స్ పెరిగింది. ఓకేనా, దాని తర్వాత డెల్టా ఇక్కడ తీసుకుంటాం. డెల్టా ఎంత ఉంది, పాయింట్ ఇంటూ 0.5 వేసుకుందాం. ఓకేనా, అప్రాక్సిమేట్గా చూడండి 250 ప్రీమియం అనేది పెరుగుతుంది అనమాట. మీరు ఎక్కడైతే తీసుకున్నారో దాని నుంచి 500 పాయింట్స్ అప్ సైడ్ వెళ్తే మనకు 250 పెరుగుతుంది అనమాట. అది ఏం చెప్తుందంటే డెల్టా అనేది చెప్తుంది. ఓకేనా, ఇది కరెక్ట్ 250 పాయింట్స్ పెరుగుతుందంటే చెప్పలేమండి, దానికి డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ తీటా వాల్యూ అనేది ఒకటి ఉంది కదా. అంటే ఈ తీటా వాల్యూ ఏం డిసైడ్ చేస్తుందంటే, అంత లోపల వెళ్ళకుంటే అన్ని పాయింట్స్ అనేది మనకు తగ్గుతుంది, ఎక్స్పైర్ అవుతుంది అనమాట. అంటే టైం డీకి ఐస్ ఎలా అయితే మెల్ట్ అవుతుందో తీటా వాల్యూ కూడా అలా మెల్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, మనం ఫస్ట్ గీక్స్లో ఫస్ట్ డెల్టా చూద్దాం, దాని తర్వాత నేను వచ్చేసరికి తీటా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మీకు డెల్టా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. డెల్టా అంటే ఏం లేదండి, మీరు ఏదైనా ఒక కాల్ బై చేసి లేదా ఒక స్ట్రాటజీ తీసుకున్నప్పటికి కూడా మీకు ఓవరాల్గా డెల్టా చూడండి. నీకు ఇంకొక ఎగ్జాంపుల్గా చూపిస్తాను. నేను ఒక స్ట్రాటజీ తీసుకుని వేసినాను ఆల్రెడీ. దీంట్లో ఎందుకంటే ఇక్కడ ఇలా చూపిస్తే మీకు కొంచెం బెటర్గా ఐడియా వస్తుంది, ఎందుకంటే స్ట్రాటజీ తీసుకోవడం వేరు, ఒక కాల్ ఆప్షన్ బై చేయడం వేరు అనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసరికి డెల్టా చూడండి, ఇక్కడ వచ్చేసరికి -0.017. ఇది నేను వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్నాను. ఓకేనా, దాని పే ఆఫ్ చేయడం అయితే ఇలా ఉంటుంది. ఇది ఒక స్ట్రాటజీ అనమాట. ఓకేనా, డెల్టా చూడండి 0.01 అంటే ఇది న్యూట్రల్ స్ట్రాటజీ అంటే ఏంటి, మనకు కూడా క్రెడిట్ స్ట్రాటజీస్ అంటారు అనమాట. అంటే ఈ రేంజ్లో క్లోజ్ అవుతే మనకు ప్రాఫిట్ వస్తుంది, దాన్ని మనం న్యూట్రల్ స్ట్రాటజీస్ అంటారు. చూడండి, ఇక్కడ వచ్చేసరికి డెల్టా అనేది మనకు న్యూట్రల్గా ఉంది. అర్థం ఏంటి,
మార్కెట్ అనేది అక్కడక్కడే క్లోజ్ అయితే నీకు టోటల్గా ప్రాఫిట్ వస్తుందని అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, డెల్టా ఏంటంటే నేను అర్థమైంది అనుకుంటున్నాను, కొంచెం క్లియర్గా ప్రాక్టికల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెల్టా ఏం ఇండికేట్ చేస్తుందంటే, ఇంకోసారి చెప్తున్నానండి, డెల్టా ఏం ఇండికేట్ చేస్తుందంటే మీరు ఏదైతే ఒక కాల్ ఆప్షన్ కానీ బై చేసినా కానీ సెల్ చేసినా కానీ ఆ డెల్టా పాయింట్ ఎంతైతే వాల్యూ చూపిస్తుందో, మీరు ఎంతైతే ప్రీమియం పెరుగుతుంది అనుకుంటున్నారో దానికి యాడ్ చేస్తే వచ్చేది మనకు డెల్టా వాల్యూ. ఓకేనా, డెల్టా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి తీటా అయితే చెప్తాను. మోస్ట్లీ తీటా గురించి చాలా చెప్పే ఉంటారు. ఇది ఆప్షన్ సెల్లర్స్కి చాలా బెనిఫిట్ అని, ఆప్షన్ సెల్లర్స్కి ఫ్రెండ్ అని చెప్తుంటారు. ఓకేనా, తీటా అంటే ఎందుకు ఆప్షన్ సెల్లర్స్కి ఫ్రెండ్లీ అది కూడా చెప్తానండి, ఎడ్జ్ ఎందుకు అవుతుందని కూడా. తీటా అంటే ఏంటంటే తీటా రిప్రజెంట్స్ ద రేట్ ఆఫ్ చేంజ్ బిట్వీన్ ద ఆప్షన్ ప్రైస్ అండ్ టైమ్ ఆర్ టైమ్ సెన్సిటివిటీ నోన్ యాజ్ ఆప్షన్స్ టైమ్ డీకే. తీటా అని టైమ్ డీకే కూడా అంటారు. అంటే రిప్రజెంట్స్ ద రేట్ ఆఫ్ చేంజ్ బిట్వీన్ ద ఆప్షన్ ప్రైస్ అండ్ ద టైమ్. మనకు ప్రీమియం ఎంత తగ్గుతుంది అనేది మనకు కూడా తీటా అనేది తెలియజేస్తుంది. ఓకేనా, ఇది మీకు ఇలా చెప్తే అర్థం కాదు కానీ ఒక స్ట్రాటజీ డిజైన్ చేస్తాను కదా, దాంట్లో వెళ్ళి చూపించేస్తాను. ఓకేనా, తీటా దేనికి పాజిటివ్ ఉంటుంది, దేనికి నెగిటివ్ ఉంటుంది అది కూడా తెలుసుకోవాలండి. దానికోసం నేను ఒక స్ట్రాటజీ డిజైన్ చేసిన చూపిస్తాను చూడండి. మీరు ఒకవేళ ఆప్షన్ బై చేశారనుకోండి, మీకు ప్రీవియస్ వీడియో చూసింటే అర్థమయ్యే ఉంటుంది. మీరు ఒకవేళ ఆప్షన్ బై చేశారనుకోండి, అక్కడ మీకు ఏముంటుంది, ఈ టైం వాల్యూ అనేది మీకు నెగిటివ్గా ఉంటుంది. ఓకేనా, ఒకవేళ ఆప్షన్ సెల్ చేస్తే మీకు టైం వాల్యూ పాజిటివ్గా ఉంటుంది. అంటే ఆప్షన్ బై చేస్తున్నారంటే అర్థం ఏంటంటే మీకు ఈ టైం వాల్యూ ఏదైతే ఉందో అక్కడెక్కడే మార్కెట్ క్లోజ్ అవుతుంది, మీకు లాస్ వస్తాయి. ఒకవేళ మీరు ఆప్షన్ సెల్ చేస్తే అక్కడక్కడే మార్కెట్ కన్సల్టేషన్లో ఉంటే మీకు ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఆప్షన్ బైకి సెల్లింగ్కి డిఫరెన్స్. ఇక్కడ నేను ఒక కాల్ ఆప్షన్ బై చేస్తానని డెల్టాకి ఎగ్జాంపుల్గా చూపించాను కదా, దాన్ని కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి. తీటా చూడండి, పర్ డే మీకు 29 పాయింట్స్ మీకు లాస్ అవుతూ వస్తారనమాట. 35,000 కాల్ అయితే బై చేస్తారు. అడ్డామని వచ్చేసరికి ఇప్పుడు ఫ్యూచర్ బ్యాంక్ నిఫ్టీ 35,000 దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఇలాగే ఒక 2 days మనకు కన్సల్టేషన్లో ఉందనుకోండి బ్యాంక్ నిఫ్టీ, మీకు ఈ 29 పాయింట్స్ అనేది మీకు లాస్ వస్తుందన్నమాట. మీ ఒకవేళ రూపీస్లో తీసుకుంటే గ్రీక్స్ ఇన్ రూపీస్ అంటే మనకు రూపీస్లో చూస్తుందన్నమాట. 29 పాయింట్స్ ఇంటూ లాట్ సైజ్ చేస్తే మనకు ఇంత రూపీస్, మీరు పర్ డే 740 రూపీస్ అనేది మీకు ఎవరైతే ఈ ఆప్షన్ సెల్ చేసింటారో వాళ్ళకి మీరు పే చేస్తారు. ఓకేనా, మీకు తీటా అంటే అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఏదైతే ఆప్షన్ బై చేస్తారో లేదా మీకు టోటల్గా మీరు ఏదైతే స్ట్రాటజీ తీసుకున్నారో దాంట్లో మీకు తీటా అనేది నెగిటివ్గా ఉందనుకోండి, ఇలా మైనస్ నెగిటివ్ అంటే ఇక్కడ మైనస్ ఉందనుకోండి, మీకు అర్థం ఏంటంటే మీరు సెల్లర్కి పే చేస్తున్నారని అర్థం. ఓకేనా, అంటే మీకు కన్సల్టేషన్లో ఉంటే మీకు లాస్ వస్తుందని అర్థం. ఒకసారి నేను స్ట్రాటజీ డిజైన్ చేశానని చెప్పాను కదా, దాంట్లో చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. నేను చెప్పాను ఇది వచ్చేసరికి డెల్టా న్యూట్రల్ స్ట్రాటజీ అని, అంటే మీకు మార్కెట్ ఒక రేంజ్లో క్లోజ్ అవుతే మనకు ప్రాఫిట్ వస్తుంది. దాన్ని న్యూట్రల్ స్ట్రాటజీస్ అంటారు, డెల్టా న్యూట్రల్. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. గ్రీక్స్ ఇన్ డెసిమల్స్లో చూద్దాం. చూడండి, పర్ డే వచ్చేసరికి నాకు 207 పాయింట్స్ మనకు ప్రాఫిట్ వస్తుంది. అలాగే నాకు టోటల్ 5 days ఉంది కదా, 5 daysకు ఈ తీటా అనేది పెరుగుతుందండి. ఫస్ట్ రోజు మీకు దీనికోసం ఒక గ్రాఫ్ వేసి చూపిస్తాను చూడండి. థర్స్డే అనేది మనకు తీటా వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా, మీకు గ్రాఫ్లో చూపించాలంటే చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకోండి, ఫ్రైడే పెరుగుతుంది, మండే పెరుగుతుంది, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే ఏముంది మనకు ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది 0 అయిపోతాయి. అర్థమైంది అనుకుంటున్నాను. థర్స్డే నుంచి మనకు తీటా వాల్యూ పెరుగుతూ వస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ డే మనకు 207 పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ అంటే సపోజ్ ఈరోజు ఏమిటో అంటే నేను వీడియో చేసేసరికి ఫ్రైడే చేస్తున్నాను, ఇక్కడ 207. అలాగే మండే ఓపెన్ అయితే ఇక్కడ 207 బదులు 250కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మనకు అక్కడ టైం ఉండేది ఎంత, జస్ట్ మనకు 4 days అనమాట. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే 4 days కాబట్టి మనకు తీటా వాల్యూ పెరుగుతూ పోతుంది అనమాట. మనకు ఎక్స్పైరీ క్లోజ్గా పోయే దగ్గరికి మనకు ఈ తీటా వాల్యూ అనేది పెరుగుతూ వస్తుంది. ఓకేనా, నేను మామూలుగా ఆప్షన్ బై చేసినందుకు చూపించాను, అలాగే నేను ఒక స్ట్రాటజీ తీసుకున్నాను దానికి కూడా చూపించాను. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. తీటా వాల్యూ అంటే ఏం లేదండి, సింపుల్. మీరు ఏదైతే స్ట్రాటజీ తీసుకున్నారో దాంట్లో మీకు తీటా అనేది ఇలా పాజిటివ్ చూపించాను కదా, ఇలా పాజిటివ్ ఉంటే మీకు అర్థం ఏంటంటే మీరు ఆప్షన్ బయర్ నుంచి మీరు లాభం పొందుతున్నట్లు. అంటే మీకు మార్కెట్ అక్కడక్కడ కన్సాలిడేషన్ అవుతే మీకు ప్రాఫిట్ వస్తుంది. మార్కెట్ అక్కడక్కడే అంటే ఇలాంటి రేంజ్ బోన్లో స్టార్ట్ చేసి మాత్రమే. ఒకవేళ మీరు డైరెక్షన్ స్ట్రాటజీ చూసుకున్నప్పుడు కూడా తీటా ఉందంటే, తీటా పాజిటివ్ ఉందంటే మీకు అన్ని పాయింట్స్ పర్ డే ప్రాఫిట్ వస్తుందని. ఓకేనా, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి గామా. మీకు గీక్స్లో టోటల్గా గీక్స్ తీసుకుంటే మీకు ఉపయోగపడేది మెయిన్ ఏంటంటే డెల్టా ఒకటి ఖచ్చితంగా తెలుసుకోవాలి, దాని తర్వాత తీటా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలండి. డెల్టా తీటా తెలుసుకుంటే చాలు. ఈ గామా అలాగే వీగా ఇంపార్టెంటే కానీ అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఓకేనా, గామా అంటే ఏంటి? గామా రిప్రజెంట్స్ ద రేట్ ఆఫ్ చేంజ్ బిట్వీన్ ద ఆప్షన్స్ డెల్టా అండ్ ద అండర్లయింగ్ అసెట్ ప్రైస్. గామా ఏం తెలియజేస్తుందంటే సింపుల్ వర్డ్స్లో చెప్తాను చూడండి. మనకు డెల్టా ఉంది కదా, డెల్టా అంటే ఏంటి? మనకు
ఏదైతే స్పాట్ ఉందో, సపోజ్ బ్యాంక్ నిఫ్టీ ఒక పాయింట్ పెరిగితే ఇన్ని పాయింట్స్ పెరుగుతుందని మనకు ప్రీమియం ఉంటుంది కదా, దాన్ని డెల్టా అంటారు అనమాట. ఓకేనా, ఈ డెల్టాని ఏది ఇంక్రీజ్ చేస్తుందంటే గామా ఇంక్రీజ్ చేస్తుంది. ఓకేనా, మనకు ఈ డెల్టా పెరగాలంటే ముందు గామా పెరగాలి. ఓకేనా, గామా పెరిగిన తర్వాత మనకు ఇక్కడ డెల్టా పెరుగుతుంది. ఓకేనా, గామా అనేది డెల్టాకి యాడ్ అయ్యేసి మనకు టోటల్గా ప్రీమియం పెరుగుతుంది. ఓకేనా, డెల్టా పెరిగితే అర్థం ఏంటి, డెల్టా పాయింట్ 2 ఉందనుకోండి, గామా పెరిగింది అనుకోండి, 0.3 అవుతుంది. దానికి అర్థం ఏంటి, 0.3 అంటే అక్కడ బ్యాంక్ నిఫ్టీ 1 పాయింట్ పెరిగితే 0.2 పైస్ పెరగాల్సినది ఇప్పుడు 0.3 పైస్ పెరుగుతుంది. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. గామా ఏంటంటే మనకు గామా పెరిగేసి అలాగే మనకు డెల్టాకి యాడ్ అవుతుంది అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. గామా కూడా మనకు ఎక్స్పైరీ ఇలా అయ్యే కొద్ది ఒక గ్రాఫ్లో చూపించమంటే గామా కూడా ఇలా ఎక్స్పైరీ అయ్యే కొద్ది కూడా గామా పెరుగుతూ వస్తుంది. మీరు మోస్ట్ ఆఫ్ ద టైం వినే ఉంటారు ఎక్స్పైరీ డేస్లో గామా ఎఫెక్ట్ చాలా ఉంటుందని. ఎందుకంటే మీకు అక్కడ టైం డిగే లాస్ట్ థర్స్డే టైం డికే ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు 0 అయిపోతాయి కాబట్టి ప్రీమియమ్స్ అక్కడ. ఇంట్రెన్సిక్ వాల్యూ ప్రకారం మనకు ఏదైనా ఆ స్ట్రైక్ ప్రైస్ దాటి క్లోజ్ అయితే మనకు అది 0 అవ్వదు కాబట్టి మనకు అక్కడ గామా అనేది ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఓకేనా, మోస్ట్లీ ఎక్స్పైరీ దానికి అయితే మీరు ఏ పొజిషన్స్ ఎక్కువ క్యారీ చేయకండి. ఎండ్ ఆఫ్ ఎక్స్పైరీ వరకు అయితే మీకు ఏదో స్టాటస్ తీసుకున్నా ఎక్స్పైరీ లోపలే లేదా మార్నింగే మీకు ఎగ్జిట్ అయిపోండి, మీకు సేఫ్ సైడ్ అనమాట. అలాగే మీకు ఒక ఎగ్జాంపుల్గా కూడా నేను ఇక్కడ చేశాను చూడండి. ద కాల్ ఆప్షన్ హ్యాజ్ ఎ డెల్టా ఆఫ్ 0.50 పైస్ అనేది ఒక మీకు ఎగ్జాంపుల్గా తీసుకోవడానికి ఎస్బీఐ అనుకోండి, 0.50 పైస్ అనేది మీకు ఇక్కడ డెల్టా ఉంది. ఓకేనా, అలాగే గామా 0.10 పైస్ ఉంది. దేర్ఫోర్ ఇఫ్ ఏ స్టాక్ ఎస్బీఐ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ బై 1 రూపీ, ద కాల్ ఆప్షన్స్ డెల్టా వుడ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ బై 10 పైస్. అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఎస్బీఐ అనేది ₹1 పెరిగినా తగ్గినా కూడా మనకి ఇక్కడ 10 పైస్ యాడ్ అయ్యేసి ఈ డెల్టాక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ 0.2 ఉందనుకోండి, 0.3 అవుతుంది. ఒకవేళ స్టాక్ పడుతుంది అనుకోండి, అంటే గామా తగ్గింది అనుకోండి, 0.3 నుంచి 0.2 వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఈ గామా అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదండి. ఒక చిన్న గుడ్డు చెప్పమంటే ఎక్స్పైరీ వరకు అయితే ఎక్స్పైరీ ట్రేడ్స్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. దాని తర్వాత ఎండ్ ఆఫ్ ద ఎక్స్పైరీ థర్స్డే 3:30 వరకు అయితే మీకు ఏ స్ట్రాటజీ హోల్డ్ చేయకండి, మార్నింగే ఎగ్జిట్ అయిపోండి. ఓకేనా, నేను ఒకసారి ఇక్కడ కూడా మీకు ప్రీవియస్గా చూపించినట్లు ఆప్షన్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, గామా 0.004 ఎందుకు తక్కువ ఉందంటే మనకు ఎక్స్పైరీకి ఇంకా 4 days ఉంది కాబట్టి ఇంకా చాలా తక్కువ ఉంది. ఎక్స్పైరీ దగ్గరికి వెళ్తున్నప్పటికీ మనకి ఇక్కడ 0.1 0.2 ఇలా వస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. ఎక్స్పైరీ పెరిగే కొద్ది మనకు గామా కూడా పెరుగుతుంది. అలాగే ఇక్కడ చూద్దాం గామా ఎంత ఉందో. ఇక్కడ చూడండి 0.8 ఉంది. 0.8 ఉంది. ఎందుకు ఎక్కువ ఉందంటే ఇక్కడ మనకు ఇక్కడ చాలా ఉన్నాయి, ఏంటివి చాలా లెగ్స్ ఉన్నాయి కాబట్టి 0.8 ఉంది. ఓకేనా, ఎక్స్పైరీ పెరిగే కొద్ది ఈ గామా అనేది పెరుగుతుంటుంది. దాని తర్వాత ఈ వీగా అనేది ఏం తెలియజేస్తుందంటే ఇంప్లాయిడ్ వోల్టాలిటీ. ఇప్పుడు యాక్చువల్గా మీరు ఉంటారు ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరిగితే ప్రీమియమ్స్ పెరుగుతుంటాయి, పుట్ ఆప్షన్స్ ప్రీమియం ఎక్కువ పెరుగుతుంది అంటుంటారు కదా. అది ఎలా పెరుగుతుందంటే ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరిగిన తర్వాత వీగా పెరుగుతుంది. వీగా పెరిగిన తర్వాత డెల్టాకి యాడ్ అయ్యేసి టోటల్గా డెల్టా పెరుగుతుంది. డెల్టా పెరిగిన తర్వాత ప్రీమియం పెరుగుతుంది. అంతేగాని డైరెక్ట్గా ప్రీమియం ఎక్కడ పెరగదండి. ఇవన్నీ యాడ్ అయ్యేసి ఫ్యూయల్గా క్యాటలిస్ట్ అంటారు కదా, ఉత్ప్రేరకం అని, ఇది వచ్చేసరికి డెల్టాకి యాడ్ అయ్యేసి డెల్టా ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. అంటే యాక్చువల్గా 0.4 ఉండాల్సినది 0.5కి వెళ్ళిపోయింది అనుకోండి డెల్టా. అర్థం ఏంటి, 1 పాయింట్ పెరిగితే 4 పైసలు పెరగాల్సినది 1 పాయింట్ పెరిగితే ఇక్కడ 5 to 6 పైస్ పెరుగుతుంది అనమాట. అది డెల్టా. ఓకేనా, అలాగనేది వీగా యాడ్ అవుతుంది. చూడండి, వీగా రిప్రజెంట్స్ ద రేట్ ఆఫ్ చేంజ్ బిట్వీన్ ద ఆప్షన్స్ వాల్యూ అండ్ ద అండర్లయింగ్ అసెట్స్ ఇంప్లాయిడ్ వోల్టాలిటీ. ఓకేనా, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఇండియా విక్స్ అంటే ఏంటి, ఇంప్లాయిడ్ వోల్టాలిటీ అంటే ఏంటి, దాని మధ్య డిఫరెన్స్ ఏంటి. మీరు ప్రీవియస్ వీడియో చూడుకుంటే ఆ వీడియో చూడండి. వీగా ఇండికేట్స్ ద అమౌంట్ అండ్ ఆప్షన్స్ ప్రైస్ చేంజ్ గివెన్ 1% చేంజ్ ఇన్ ద ఇంప్లాయిడ్ వోల్టాలిటీ. అంటే 1% ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరిగితే ఎంత వీగా పెరుగుతుంది అనేది మనకి ఇక్కడ వీగా చెప్తుంది. ఓకేనా, మీకు ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చూపెట్టాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఆప్షన్ విత్ వీగా ఆఫ్ 0.10 పైస్ ఇండికేట్స్ ద ఆప్షన్ వాల్యూ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు చేంజ్ బై 10 cents. వీగా ఇలా పెరిగితే మనకు 10 cents అనేది యాడ్ చేసి డెల్టాకి అవుతుంది అనమాట. అది ఇంప్లాయిడ్ వోల్టాలిటీ 1% పెరిగినప్పుడు. మీకు ఇంప్లాయిడ్ వోల్టాలిటీ ఎక్కడ చూడాలంటే ఇలా ఆప్షన్లోకి వచ్చేయండి. వచ్చిన తర్వాత ఆప్షన్స్ డాష్బోర్డ్లోకి వచ్చిన తర్వాత మీకు ఇలా చూపిస్తుంది.
ఇంప్లాయిడ్ వోల్టాలిటీ చూడండి. నిఫ్టీ వచ్చేసరికి 0.16 అనేది మనకు ఇక్కడ ఇంప్లాయిడ్ వోల్టాలిటీ ఉంది. ఇంప్లాయిడ్ వోల్టాలిటీ చేంజ్ వచ్చేసరికి 0.41% అనేది మనకు చేంజ్ అయింది, తగ్గింది. దానివల్ల ఏమైంటుంది, అక్కడ ఎంప్లాయిడ్ వోల్టాలిటీ తగ్గడం వల్ల వీగా తగ్గి ఉంటుంది, వీగా తగ్గడం వల్ల డెల్టా తగ్గి ఉంటుంది. దానివల్ల మనకు డెల్టా 4 ఉండేసరికి 3 ఉంటుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో పెరిగింది, 1% పెరిగితే ఎంత పెరుగుతుంది, అక్కడ మనం ఇది చూడాలంటే మనకు కూడా అప్స్టాలిక్ వచ్చేయాలి. చూడండి వీగా దీనికి వచ్చేసరికి -29 పాయింట్స్ ఉంది. దానికి అంటే అర్థం ఏంటి, ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ఇంప్లాయిడ్ వోల్టాలిటీ అనేది 1% పెరిగితే నాకు ఇక్కడ 0.29 ఈ -29 ఏదైతే ఉందో మైనస్ ఉందంటే అర్థం ఏంటంటే మనకు వీగాని మనం షార్ట్ చేస్తున్నాం అనమాట. అంటే ఇంప్లాయిడ్ వోల్టాలిటీ తగ్గినప్పుడు కూడా మనకు కూడా ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరిగితే మనకు ఇక్కడ లాస్ వస్తుంది. ఓకేనా, అంతేనండి. ఇంకా రో అనేది పెద్ద ఇంపార్టెంట్ ఏం కదా, ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్ అంటారు. టోటల్గా అయితే ఇంపార్టెంట్ వచ్చేసరికి డెల్టా, గామా, తీటా, వీగా ఇవి తెలుసుకుంటే చాలా ఖచ్చితంగా. ఇంకోటి వచ్చేసరికి మీరు ప్రతిసారి స్ట్రాటజీ డిజైన్ చేసినప్పుడు ప్రతిసారి గీక్స్ చూడాలంటే ఏం అవసరం లేదండి. గీక్స్లో చెప్పాను కదా, మోస్ట్ ఆఫ్ ద టైం మీకు యూజ్ వచ్చేసరికి జస్ట్ ఈ తీటా మాత్రమే చూడండి. పర్ డే నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది తీటా వలన, గ్రీక్స్ వలన నాకు ఈ స్ట్రాటజీకి 1200 అయితే వస్తుంది పర్ డే. అలాగే డెల్టా చూసుకోండి అంతే. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ప్రతి స్ట్రాటజీ తీసుకున్నప్పుడు లేదా ఒక కాల్ ఆప్షన్ బై చేసినప్పుడు, పుట్ ఆప్షన్ బై చేసినప్పుడు మీకు ఒక లెవెల్ దాటిన తర్వాత, కొన్ని ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు అర్థమైపోతుంది. ప్రతిసారి మనకు డెల్టా, గామా చూడాల్సిన అవసరం లేదు. మార్కెట్ వోల్టాలిటీ బట్టి మీకు అర్థమైపోతుంది ఎంత వోల్టాలిటీ ఉంది, ఇక్కడ ఆప్షన్ బై చేయొచ్చా, సెల్ చేయొచ్చా అనేది మీకు ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అర్థం కాకుండా పర్లేదు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అర్థం కాకుండా బెటర్గా అర్థం చేయడానికి మళ్ళీ వీడియో చేస్తాను. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.